ఇలలోలే అన్నీతో రెండో భాగం విందాం. నా ఇల్లే నాకు స్వర్గం. నన్ను ప్రేమిస్తున్న నా భార్య పిల్లలు, నా స్నేహితులు, వీరే నా బంధువులు. వీరికన్నా ఇంకెవరితో వచ్చి గడపాలయ్య అక్కడ. ఇది నరకమంట. మీ యమలోకంలో కన్నా పాపులు ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. చిన్నపిల్లల్ని చూడకుండా అత్యాచారాలు చేసేవాళ్ళు, గర్భవతులను కూడా దయ లేకుండా చెరిచేవాళ్ళు, అఘాయిత్యాలకు పూనుకుని కొత్తుకలు కత్తిరించేవాళ్ళు, నిర్దాక్షిణ్యంగా చంపి శవాల్ని ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు, పీక నరికి చేత్తో పట్టుకుని ఆకారాలు చేస్తూ భయభ్రాంతులకి గురి చేస్తున్న గొప్ప పని చేసినట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు. పంతాలకు పోయి సొంత కూతురుని కూడా చూడకుండా ప్రేమించిన వాళ్ళని మట్టు పెట్టేవాళ్ళు. డబ్బు కక్కుర్తో స్నేహితులకే విషం పెట్టి చంపుతున్న వాళ్ళు కోకొల్లలు. పేద రైతుల పొట్టకట్టి వారి భూములను లాక్కొని వాటిని అధిక ధరలకి అమ్ముకొని కోట్లు కూడబెట్టుకుంటున్నారు భూ కబ్జాదారులు. అవినీతి మా దేశమంతా అలుముకుంది. పాలకులే అవినీతిని పాల్పడుతున్నారు. వాళ్ళ ఇళ్లల్లో బీరువాలే కాదు, పాయఖానాలకు కూడా నోట్ల కట్ట నిండిపోయి ఉన్నాయి. ఎవడికి నరకం అంటే భయం లేదు, కానీ దేవుడంటే గొప్ప భయం. అందుకే తమ అక్రమార్జనలో కొంత మొత్తాన్ని దేవుడికి లంచంగా ఇచ్చేస్తారు. వాళ్ళకి తెలుసు దేవుడు అనేవాడు లేడని. అయితే ఇందెందుకు చేస్తున్నారంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళకి నమ్మించడానికి. ఏం చేస్తున్నాయా మీ లోకాధిపతులు? ఈ భూలోకంలో వీళ్ళ అకృత్యాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళెప్పుడు చచ్చేది? వీళ్ళకి శిక్షలు పడి చచ్చేది ఎప్పుడు? మొన్నటికి మొన్న అత్యాచారం చేసిన వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చే సరే వాళ్ళకి పూలదండలు వేసి మిఠాయిలు తినిపించేవారే. ఇంతకన్నా ఘోరం ఎక్కడుందయా కింకరా? పో, నువ్వు వెళ్ళి నీ ప్రభువుకు చెప్పుకో. దమ్ముంటే ఈ నరరూప రాక్షసుల్ని ఒకేసారి మీ లోకానికి తీసుకెళ్ళమను. మా భూలోక వాసాల్ని ఆనందంగా ఉంచమను. భూభారం కొంతైనా తగ్గుతుంది అంతే, కానీ దేవుణ్ణి నమ్మానని నా లోకం నుంచి నన్ను తీసుకుపోతారా అంటూ ఆవేశంతో చెలరగిపోయాడు ఆ దేవరావు. తేజస్సుకు ఒక నమస్కారం బట్టి, అయ్యా నన్ను ఇలా బతకనండి, మీ అధిపతికి నా మాట చెప్పండి, ఈ భూలోకాన్ని ఒకసారి కడిగి పారేయమనండి, మంచివాళ్ళని మిగలనివ్వమని చెప్పండి. ఇక్కడ దొడ్డదారులు తొక్కుతున్న వాళ్ళందరూ రాజకీయ పలుకుబడి ఉన్నవారే. పాలకులకి వాళ్ళకి కనపడిని అంతర్గత సంబంధాలు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోలు జరుగుతాయి. మా న్యాయ వ్యవస్థ ఎంత కఠినంగా ఉన్నా రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయి ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. విలువలేని రాజకీయాలు అవి. అస్మదీయులైతే వారి మీద ఎటువంటి చర్యలు ఉండవు. తస్మదీయులైతే రాత్రికి రాత్రి వారి మీద చర్యలు, కానీ ఎవ్వరూ ఏమీ నష్టపోడు. కేవలం మేమే వెర్రిబాగుల్లా చూస్తుంటాం. అందుకే వ్యవస్థ మారాలి. అది ఇప్పుడెప్పుడే జరిగే పని కాదు. తాను చేసిన తప్పుడు పనికి వెంటనే శిక్షపడాలి. అది జరగదు. ఈ రాజకీయ నాయకుల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. వీరు దేనికి వెరవరు. చివరికి నీ అధిపతి, ఆ భగవంతుని కూడా అంతా నటిస్తూ ఉంటారు. పాపభీతి అనేది లేదు. జనానికి మాత్రం చెప్తారు. ఒకరినొకరు సవాళ్ళు చేసుకుని వాళ్ళలో కొట్టుకుంటున్నారు. ఎవరి హయాంలో వాళ్ళు కేసులు పెడుతూ సామాన్య జనాన్ని కూడా బతకనివ్వడం లేదు. ఓట్టిచ్చిన ప్రజలకు చేసేదేం లేదు. వారి బొజ్జలు భోషాణాలు నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి కంపు. ఒక రాష్ట్రం, ఒక ఊరు అంటూ ఏం లేదు. దేశం మొత్తం అలాగేనుంది. సామాన్య ప్రజలపై మేము చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేము. మా ఓటుకి విలువ ఉండదు, కానీ వాళ్ళు ఓటు బ్యాంక్కి విలువ ఉంటుంది. డబ్బిచ్చి కొంటారు ఓట్లు. జబర్దస్తికి వేస్తారు మరికొన్ని. మీ లోకానికి ఏగిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రతిసారి ఓటు వేస్తూనే ఉన్నారు. ఇంత రాజకం ఏ దేశం లేదు. నరకమా కాక ఇంకేమనాలయా? దీన్ని ప్రక్షాళించేది ఎవరు? దేవుడనే ఉంటే అతన్ని వెంటనే చేయమను.
అలా చేసినప్పుడే నేనేమైనా నమ్మేది, వినయపూర్వకంగా చెప్పాడు ఆ దేవరావు. అతని మాటలతో దిమ్మ తిరిగిన ఇద్దరు దూతలు ఒక్కసారి అంతర్ధానమైపోయారు. అప్పటి వరకు అచేతనంగా దేవరావు ఒక్కసారి తుల్లిపడి లేచాడు. ఇది కళ నిజమా అనుకుంటూ గ్లాసుడు మంచులు తాగి కుదుటపడ్డాడు. అంటే తాను రాత్రి మరణించాడనమాట. తను చేసిన వాదనకి భయపడి మళ్ళీ నా ప్రాణాలు నాకు ఇచ్చేసినవాడు. ఎవడి కాలికి ఆ స్వర్గం, నా ఇల్లే నాకు నరకం అనుకుంటూ ఆనందంగా మళ్ళీ ముసుగు తిన్నాడు ఆ దేవరావు. అయితే ఈ కథ ఇంతతో ముగింపు. మీకు ఈ కథ నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మా ఈ కథకి ఒక లైక్ ఇవ్వండి. తిరిగి మీ ఆ కథలు నచ్చితే మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేద్దాం.